హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు వీడియో అయితే చూసారు కదా, చాలా సింపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఒక చిన్న హార్వెస్ట్, చిన్నదంటే చిన్నదేం కాదులేండి, జంబోలకే జంబో హార్వెస్ట్ ఈరోజు. తర్వాత ఇవాళ సండే మేము చేసుకున్న స్పెషల్ అంతేనండి. చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ముందైతే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంట్లో అయితే బూడిద గుమ్మడికాయలు చాలా అయితే ఇలాగా పెరిగిపోయాయి. సరే అని చెప్పి వాటిని ఈరోజు సండే కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, హార్వెస్ట్ చేయిద్దాము అని చెప్పి ఇంటి ముందరైతే గార్డెన్లోకి వచ్చేసాము. అన్నీ కూడా కోసేస్తూ ఉన్నాము. చాలా వచ్చాయండి. టోటల్గా ఎన్ని వచ్చాయి అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దీనికంటే ముందు మనము టోటల్గా 5 అయితే హార్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇక ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఈ 5 ఒకటైతే ఇంటికి కట్టేసుకున్నాము గుమ్మానికి. తర్వాత మిగిలిన 4లో 2 అక్కడ అనాథాశ్రమంలో రోజు ఫుడ్ డొనేట్ చేస్తారటండి, అక్కడైతే 2 పంపించేశాను. ఇంకోటైతే ఇంట్లోకి జ్యూస్ కోసం అని చెప్పి కట్ చేశాను. ఇంకోటి మా పనమ్మాయికి ఇచ్చేసాను. అన్నీ కూడా ఇలాగ వాడేశాను ఫస్ట్ 5 కూడా. ఇక ఈ రోజు అయితే టోటల్గా చాలా వచ్చాయండి. ఎన్ని వచ్చాయి అనేది మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కటే బాబుతో ఇలా కట్ చేయిస్తూ ఉన్నాను. కొన్ని అయితే చాలా హైట్లో ఉన్నాయి, కొన్ని అయితే ఇదే తీగ మనకు మిద్దపై కూడా పాకింది, పైన కూడా వెళ్ళి కట్ చేసాము. ఫస్ట్ అయితే కింద ఉన్నవన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నాడు బాబు దానికంతా కూడా బూడిద ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. అంతేకాదు దానికి చిన్న చిన్నగా మనం తెలుగులో అయితే నూగు అంటాము, చిన్న చిన్నగా ముళ్ళుల్లాగా ఉన్నాయి. అది చర్మానికి తగిలితే మొత్తం ఒళ్ళంతా కూడా దురదలు వచ్చేస్తున్నాయండి. అందుకనే మా వాడైతే ఒక చిన్నది పాతది క్లాత్ తీసుకొని దాన్ని అయితే కింద పెట్టుకొని కట్ చేస్తూ ఉన్నాడు. ఈ కాలం పిల్లలు భలే సెన్సిటివ్ కదండి, చిన్నగా ఏం జరిగినా కూడా తట్టుకోలేరు. ఇప్పటికైతే 3 కాయలు అయితే కోయించాను. ఇంకా ఇక్కడ ఉంది చూడండి, అక్కడ ఎలా ఎక్కాలా అనేది మధ్యలో ఉంది అది. సరే అని చెప్పి ఒక 2 చైర్లు అయితే వేసి దానిపైకి ఎక్కించి కట్ చేయిస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే జై జారి కింద పడిపోయింది. అది దేవుడి దయతో పగిలిపోలేదులేండి, ఇంకా బాగానే ఉంది. ఈసారి వీటిని ఎవరెవరికి ఇచ్చాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇంకా అన్నీ కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు గేట్కి బయట సైడ్ కూడా ఇంతకుముందు మనకి ఇక్కడ అన్నీ కూడా బుడంకాయలు ఉండేవి కదా, ఇదొక్కటి ఇటు సైడ్ అయితే కాసింది. ఇలాగా 5 అయితే మనకు కింద అయితే వచ్చాయి. ఇంకోటి చాలా పైన అయితే ఉంది. ఇద్దరం కలిసి నేను మనోజు మిద్దపైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. పైన కూడా ఒక 2-3 కాయలు అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను. అవి ఏ స్టేజ్లో ఉన్నాయి చూద్దాము అనేసి వెళ్ళాము. ఇక్కడ నేల మీదకే ఒకటైతే కాసింది, ఇంకోటైతే కొంచెం లేతగానే ఉందని దాన్ని అయితే కట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ బూడిదగా ఉంది కదా, ఇదైతే ఇక తయారైపోయిందని దీన్ని కట్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ స్టీల్ రైలింగ్ ఉంది కదా, అక్కడ కూడా ఒకటైతే వచ్చింది. ఇక పైన ఎన్ని వస్తాయా అనేసి చెక్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎటు కాకోకుండా మనకు పైనుంచి కూడా అందేలాగా లేదు. ఒకసారి పైనుంచి మన కింద గార్డెన్ అంతా కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక ఇలా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఒకటి వేలాడబడింది. దాన్ని కట్ చేయడానికైతే పైనుంచి ట్రై చేస్తూ ఉన్నాం, కానీ అది మనకు పైనుంచి అందడం లేదు, అలా అని చెప్పి కింది నుంచి కూడా అందడం లేదు. సరే ఇక్కడ మనోజ్ కూర్చున్నాడు కదా, ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది, అదైతే ఫస్ట్ కట్ చేసి లాగుతూ ఉన్నాడు పైకి. చూడండి ఇంత సైజులో అయితే ఉంది. ఫస్ట్ తీగనంతా కూడా పైకి లాగేసి కట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోటి అయితే ఆ కింద ఎలాడబడింది మాత్రం రాలేదు. సరేలే మళ్ళీ కిందికి వెళ్ళే కట్ చేద్దాము, ఫస్ట్ ఇదైతే కట్ చేస్తూ ఉన్నాము. ఇదైతే చాలా బరువు ఉందండి. అసలు ఒకటే కాయే దాదాపుగా 4 కిలోల పైన ఉంది. మోయడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా మనోజ్ అయితే ఇక్కడ కూర్చొని అన్ని సైజ్ వైజ్గా అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడంతా అరేంజ్ చేసి ఇంకోటి మధ్యలో ఉంది కదా, దాన్ని కట్ చేయడానికి వెళ్దామమ్మ, ఫస్ట్ అరేంజ్ చేస్తాను సైజుల వారీగా అని చెప్పి కూర్చొని అరేంజ్ చేస్తున్నారు. పిల్లలకి ఇదొక సరదా కదా. ఇక్కడ అన్నీ కూడా సైజుల వారీగా అరేంజ్ చేసి, ఇంకోటి పైది మనము చూసాం కదా పైనుంచి, అది కొంచెం అయితే కిందికి జారిపోయింది. సరే దాన్ని కట్ చేద్దామని చెప్పి ఇంకా చైర్లు వేసుకుంటే ఈసారి అయితే కిందికి వచ్చేసింది కదా, బరువుకు కట్ చేయడానికి ఈజీగా అనిపించింది. సరే అని అది కూడా కట్ చేస్తున్నాము. టోటల్గా ఈరోజు మనకు బూడిద గుమ్మడికాయల హార్వెస్ట్ అయితే 8 గుమ్మడికాయలు అయితే వచ్చాయి టోటల్గా. ఇంకా ఈ 8ని ఏం చేశానన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మార్నింగ్ అయితే కోసేసాము. ఈరోజు సండే కావడంతో మా వారైతే హాఫ్ డే ఆఫ్టర్నూన్ డ్యూటీకి అయితే వెళ్ళలేదు.
సరే అని చెప్పి ఒక 2 అయితే మనకు జ్యూస్ కోసం అని చెప్పి చిన్నగా ఉన్నవైతే 2 కూడా ఇంట్లోకి జ్యూస్ కోసం కట్ చేశారు. ఇక 4 వచ్చేసి గుళ్ళో రేపు దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి, పూజల కోసం అని చెప్పి ఒక గుళ్ళో అయితే 4 ఇచ్చేశారు. ఇక 2 అయితే ఇంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక ఇవ్వండి మరి మన గుమ్మడికాయల హార్వెస్ట్ కొయ్యడము అయిపోయింది, పంచడం కూడా అయిపోయింది. ఇక ఈరోజైతే సండే కాబట్టి పాపకైతే కాలేజ్ ఉంది, హాఫ్ డే వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్కి అంతా. బాబుకైతే కాలేజ్ లేదు కానీ ఇలాగ మేమిద్దరము గుమ్మడికాయలు పని పెట్టేసుకున్నాము. ఇక మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి వెజ్ పులావ్ చాలా ఈజీగా చేస్తూ ఉన్నాను ఈరోజు. వెజ్ పులావ్ అండ్ ఇదే గుమ్మడికాయ నిన్నైతే ఇంట్లోకి జ్యూస్ కోసం అని చెప్పి కట్ చేశానని చెప్పాను కదా, ఇక ఆ ముక్కలన్నీ యూస్ చేసేసి ఇప్పుడు గ్రేవీ కర్రీ కూడా చేస్తున్నాను. పోయినసారి ఇదే గ్రేవీ కర్రీ ఇంట్లో కాసిన బుడంకాయలతో చేశాను కదా, ఇక ఇప్పుడు వచ్చేసి ఈ బూడిద గుమ్మడికాయలతో గ్రేవీ కర్రీని అయితే చేస్తూ ఉన్నాను. 2 కూడా మీరు చూసేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చాలా ఈజీగా చేసేస్తానండి, పెద్ద హడావిడిగా ఏం అవసరం లేదు, ఎంతో ఈజీగా చిన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తాను. ఇక ఫస్ట్ అయితే గ్రేవీ కోసం అని చెప్పి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటికీ ముందే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే మసాలా దినుసులు కూడా అన్నీ కూడా బయట తీసి పెట్టేసుకున్నాను. ఈజీగా అయిపోతుంది కదా మనకు, ఇలాగ మనం అన్నీ కూడా రెడీగా ఉంచుకుంటే. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందే తీసి పెట్టుకున్నాను కదా మసాలా దినుసులు, చెక్క, లవంగము, ఇలాచి, ఒక చిన్న జాపత్రి, అలానే 2 బిర్యానీ ఆకులు అన్నీ కూడా ఇందులోకి వేసేసాను. ఇలా వేసినప్పుడు మనకు లవంగాలు, మొగ్గ అనేవి పేలుతాయండి, కొంచెం దూరంగా ఉండండి. ఆల్రెడీ మనోజ్కి అయితే పేలింది, అందుకే చెప్తూ ఉన్నాను. తర్వాత ఇలాగ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు 2 కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూతను ఉంచి కొంచెం ఉల్లిపాయ అనేది మనకు మగ్గే వరకు కూడా కొంచెం సేపు ఉడికించుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందులోకే కొన్ని గసాలు, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటే వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూతను ఉంచి టొమాటో పైన మనకు తొక్క ఊడిపోయేంత వరకు కూడా అన్నీ బాగా మగ్గించుకోండి. ఇలాగ మనకు ఈ గ్రేవీలోనే అల్లము వెల్లుల్లి వేయడం ద్వారా మళ్ళీ ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం ఉండదండి. కొంచెం వీటన్నిటికీ కూడా చిక్కదనం కోసం నేను ఇక్కడ జీడిపప్పులు అలానే కర్బూజా గింజలు కూడా వేస్తూ ఉన్నాను. అన్నీ వేసి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను ఉంచి, చెప్పాను కదా టమాటో పైన తొక్క ఊడిపోయే వరకు కూడా మనకు వీటన్నిటిని మగ్గించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా ఇలాగా ముక్కలు వేసి ఇలా ఈ టైంలో మనం వేసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. ఇంకా పచ్చి కొబ్బరి ప్లేస్లో మనం ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. మూతను ఉంచి టమాటో పైన పీల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా వేసేసుకుంటున్నానండి. మనం ఇలాగా గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నామంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే ఏ వెజిటేబుల్ వేసైనా సరే గ్రేవీ కర్రీ అయితే నిమిషాల మీద చేసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడైతే టొమాటోలకు తొక్క ఊడొచ్చేసింది. ఇక స్టవ్ అయితే పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ పైన నేను ఇంకో కుక్కర్ని పెడుతూ ఉన్నాను పులావ్ కోసం అని చెప్పి. అది చల్లారేలోపు పులావ్ అయితే మనకు రెడీ అయిపోతుంది కదా. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కుక్కర్ని ఉంచుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కిలో బాస్మతి రైస్తో అయితే పులావ్ చేస్తూ ఉన్నానండి. ఇందులో మీరు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఈరోజు అయితే నేను మొత్తంగా ఆయిల్నే యూజ్ చేస్తూ ఉన్నాను. కొంచెంగా నెయ్యి అయితే ఉన్నింది, అది కూడా వేశాను. దీనికి కూడా నేను ముందుగానే మసాలా దినుసులు అనేవి తీసి పెట్టేసుకున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, మొగ్గ, కొంచెంగా బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఈ వెజ్ పులావ్కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదండి. ఒకేసారి అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసి వేస్తూ ఉన్నాను. ముందైతే మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అంటే మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఇలాగా కొద్దిగా కొత్తిమీర, మన ఇంట్లోనే కోసుకొని వచ్చిన పుదీనా ఆకుల్ని కూడా తీసుకొని అన్నీ కూడా గ్రైండర్లోకి యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, దీనికి కొంచెంగా మనము ఉప్పును వేసుకున్నామంటే
మనం వేసేంత వరకు కూడా కలర్ మారకుండా నీట్గా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. దీన్నంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వస్తాను. చూసారు కదా, ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 4 నుంచి 5 జీడిపప్పులను కూడా వేశాను. మీకు క్వాంటిటీకి ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులను అయితే వేసేసుకోండి. ముందుగానే నేను క్యారెట్, ఆలు 2 కూడా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయని. అవి కూడా ఇదే టైంలోనే వేస్తూ ఉన్నాను. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేస్తూ ఉన్నాను. మనము గ్రైండ్ కూడా చేసాం కదా పచ్చిమిర్చిని, ఇలా కూడా డైరెక్ట్గా వేస్తే పులావ్ అనేది అక్కడక్కడ ఈ పచ్చిమిర్చి తగిలి చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అన్నీ కూడా ఒకసారి కలిపేసుకుంటూ ఉన్నాను. కలుపుకున్న తర్వాత మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఒకసారి వేసేస్తున్నాను. దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఇలాగా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల పులావ్ అనేది మంచి స్మెల్గా ఉంటుంది. అసలు ఎంత ఫ్లేవర్గా ఉంటుందో మనం ఇంట్లో అప్పటికప్పుడు ఇలాగ గ్రైండ్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది పులావ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ముందే ఈ బాస్మతి బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకున్నానండి. అంటే చాలాసేపు ఏం నాననివ్వలేదు, అప్పటికప్పుడే నానబెట్టాను. అంటే కర్రీ చేసేటప్పుడు నానబెట్టాను. తర్వాత ఇంట్లో ఇలాగా పచ్చి బఠానీలు, కొన్ని రాజ్మా అన్నీ కూడా కొంచెం కొంచెంగా ముందు రోజే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అవి కూడా ఈ టైంలో వేసేసి మూతను ఉంచి కొద్దిసేపు అలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, అంటే వీటిని ఎక్కువసేపు ఏం నానబెట్టలేదు, మహా అంటే ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంటాను. బాస్మతి బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇందులోకి నీళ్ళను వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి మూతను ఉంచి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. నేను ఇక్కడ రైస్కి అయితే 1కి 1.5 మాత్రమే నీళ్ళని పోసానండి. నాకు ఎందుకో 1కి 2, అంటే ఒక బియ్యం తీసుకుంటే 2 నీళ్ళని తీసుకున్నానంటే నాకు మెత్తగా వస్తుంది. పొడి పొడిగా రావాలంటే నేను ఎప్పుడు కూడా ఒక బాస్మతి బియ్యాన్ని తీసుకున్నప్పుడు దానికి 1.5 నీళ్లు మాత్రమే వేస్తాను. మరి మీకు ఎలా కుదురుతుందో, అంటే మనము బియ్యము కొత్తవి పాతవి అలా ఉంటాయి కదండి. అందుకేనేమో నేను ఎప్పుడు కూడా ఒక బియ్యం తీసుకున్నప్పుడు 1.5 నీళ్లు మాత్రమే కొలతగా తీసుకుంటూ ఉంటాను. తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మూతను ఉంచి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత ఈ పులావ్ను అయితే వేరే స్టవ్ పైనకి షిఫ్ట్ చేసేసుకొని ముందే మనము ఇలాగ ఉడికించి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం అని చెప్పి, అది మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలాగ ఒక పని అయితేనే ఒక పని మనం చేసుకున్నామంటే మనం త్వరగా వంట అనేది చేసేసుకోవచ్చు. నేను అవన్నీ కూడా ఉడికించేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదు కదా, ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తూ ఉన్నాను మెత్తటి పేస్ట్ లాగా. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని ఈ గుమ్మడికాయ ముక్కలను అయితే కొంచెం పెద్ద సైజులోనే తరిగి పెట్టుకొని ఉన్నాను కదా, వాటిని అయితే కుక్కర్లోకి వేసుకుంటూ ఉన్నాను. దాంతో పాటే నేను ఇక్కడ ఒక హాఫ్ ఆలు అయితే పులావ్లోకి వేసేటప్పుడు కొంచెంగా పక్కకు తీసి పెట్టుకున్నాను. అది కూడా ఇదే టైంలోనే వేసుకొని అవన్నీ కూడా మునిగే వరకు నీళ్లను వేసి కొంచెంగా ఉప్పును కూడా వేసి ఇలాగైతే ఉడికిస్తూ ఉన్నాను మూతను పెట్టుకొని. ఇంతలో నాకు పులావు విజిల్స్ అనేది వస్తూ ఉందండి, చూడండి. మధ్య మధ్యలో ఈ గుమ్మడికాయ ముక్కలను కూడా ఇలాగా ఒకసారి కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఈ గుమ్మడికాయ ముక్కలు అనేవి మనకు త్వరగానే ఉడికిపోతుందండి, ఎందుకంటే ఈ గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. కొంచెంగా కట్ చేసి చూస్తే మనకు విరిగిపోతే చాలు. ఈ టైంలోనే నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఈ ముక్కల్లోకి యాడ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటే తగినన్ని నీళ్ళను కూడా ఈ మిక్సీ జార్నంతా కూడా తొలిపేసి వేస్తూ ఉన్నాను. అలాగా నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా సరిపోయాయా చెక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకున్న తర్వాత మన గ్రేవీ అనేది కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూతను ఉంచి వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి.
సండే ఒక్కటే కొంచెం పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇలాగైతే చేస్తూ ఉంటాను. అంతేనండి. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము ఇక సర్వ్ చేసుకోవడమే. ఇక కుక్కర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి పులావ్ అనేది కలిపి చూపిస్తున్నా చూడండి. చాలా బాగా వచ్చింది కదా. ఇక అంత మరీ పొడి పొడిగా కాకుండా, అలానే మరీ మెత్తగా కాకుండా ఇక మీడియంలో ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక నేనైతే ఎప్పుడు ఇదే కొలతనే చేస్తూ ఉంటాను. ఒకసారి బాగా అంతా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా కుదిరింది. ఇక అంతే టేస్టీగా మనకు ఈ గ్రేవీ కర్రీ అనేది కూడా కుదిరింది. ఇదండి మరి ఇవాల్టి చిన్ని వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. మీ ఆదరాభిమానాలు ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.